చూడాలి. ఇక నెక్స్ట్ మన టీచర్ సంబంధించి వెళ్దాం. ఇదే నియోజకవర్గం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన టీచర్ కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఇప్పుడు టీచర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి చూస్తే గనక అభ్యర్థులు మల్క కొమరయ్య బీజేపీ నుంచి ఉన్నారు, వంగా మహేందర్ రెడ్డి పిఆర్టీయు ప్రోగ్రెసివ్ రిటైర్డ్ టీచర్స్ యూనియన్, టీచర్ యూనియన్ లో అతిపెద్ద యూనియన్ పిఆర్టీయు, రఘోత్తమ్ రెడ్డి మాజీ ఇప్పుడు ఎమ్మెల్సీ, ఇంతకుముందు పిఆర్టీ మీద గెలిచారు కానీ ఆయనకు టికెట్ దొరకలేదు, వంగా మహేందర్ రెడ్డికి టికెట్ ఈసారి పిఆర్టీ ఇచ్చింది. అదేవిధంగా అశోక్ కుమార్ టీపీటీఎఫ్ ప్లస్ యూటీఎఫ్ ఇవి రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి అశోక్ కుమార్ కి. యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఇవి కమ్యూనిస్టు భావజాలానికి సంబంధించిన సంఘాలు. సిపిఎస్ అంటే సిపిఎస్ ఉద్యోగులు అంటే ఎవరికైతే పెన్షన్ లేదో ఆ ఉద్యోగుల నుంచి తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు. కానీ నాకైతే క్లియర్ గా వన్ సైడ్ కనబడుతుంది, మల్క కొమరయ్య వైపు వన్ సైడ్ గా వెళ్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఎందుకంటే బీసీకి సంబంధించిన ఫీలింగ్ ఒకటి బాగా వచ్చింది ఇక్కడ. ఆయన పెద్దపల్లి వాస్తవుడు, ఇక్కడ పల్లవి స్కూల్స్ పేరు మీద ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. ప్లస్ దాంతోపాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆయన స్థాపించి కూడా ఉన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. సో ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. దాంతోపాటు ఈ పిఆర్టీయుకు సంబంధించే ఇద్దరు క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. మన రఘోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు, వంగా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో పిఆర్టీయు మెజారిటీ యూనియన్ ఏదైతే ఉందో అది చీలిపోయింది. ప్లస్ మిగతా అందరు అభ్యర్థులు కూడా చూడండి, మనకు రఘోత్తమ్ రెడ్డి కానీ, తిరుమల రెడ్డి కానీ, లేకపోతే వంగా మహేందర్ రెడ్డి, అందరు రెడ్డి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ బీసీ కావడం వల్ల బీసీ నినాదం ప్లస్ అవుతుంది. ప్లస్ బీజేపీకి సంబంధించిన యూనియన్ తపస్, తెలంగాణ ప్రదేశ్ తపస్ యూనియన్ సపోర్ట్ కూడా ఉంది. తపస్ ఈ మధ్య చాలా వేగంగా విస్తరిస్తూ వస్తుంది. సో ప్రధాన పోటీ మల్క కొమరయ్య వర్సెస్ వంగా మహేందర్ రెడ్డి ఉన్నా సరే మల్క కొమరయ్య వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మెజారిటీ సంబంధించి టీచర్స్ కానీ, ఎందుకంటే టీచర్స్ ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. దీనిలో కూడా చాలా డబ్బులు పనిచేస్తున్నాయి. టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఎన్నికల్లో, దురదృష్టకరం. అంటే మిగతా వాళ్ళకి అతీతం కాదని ఇక్కడ కూడా ఓటుకు 5,000, 10,000 చొప్పున పంచుతున్నట్టు సమాచారం వస్తుంది. సో ఏదేమైనా ఒకటి మల్క కొమరయ్యకి అయితే చాలా ఈజీగా ఉంది ఎలక్షన్. బీజేపీ ఇక్కడ ఖచ్చితంగా గెలవచ్చు. బీజేపీ చాలా పెద్ద ఎత్తున బండి సంజయ్, కిషన్ రెడ్డి అందరూ కూడా ప్రచారం చేశారు. లక్ష్మణ్ ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా గట్టిగా ప్రచారం చేశారు. 3 చోట్ల క్యాండిడేట్స్ పెట్టింది బీజేపీ, కాంగ్రెస్ కూడా పెట్టలేదు. కాంగ్రెస్ ఓన్లీ గ్రాడ్యుయేట్ మాత్రమే పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేరు. అయితే జనరల్ గా ఏంటంటే పిఆర్టీయూ తరపున ఎవరు గెలిస్తే వాళ్ళు అధికార పార్టీ వైపు ఉంటారు. పిఆర్టీయూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వైపు అధికారులు ఉండి పని చేయించుకోవాలండి. సో టీచర్లో మెజారిటీ యూనియన్ పిఆర్టీయూ కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ విధంగా నడుస్తుంది. సో ఇది మనం టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించిన అనాలిసిస్. ఇక మరొక టీచర్ ఎమ్మెల్సీ ఉంది స్పందన, ఖమ్మం, వరంగల్, నల్గొండ.